ముడుపులు చెల్లించుకుంటే షాపులు ఉండవని మున్సిపల్ కమిషనర్ రఘుకుమార్ తమను వేధింపులకు గురి చేస్తున్నారని పిడుగురాళ్ల పట్టణంలోని హోటళ్ల నిర్వాహకులు కొబ్బరి బొండాల వ్యాపారులు పలువురు శుక్రవారం పల్నాడు న్యూస్ ఎదుట ఆరోపించారు. షాపుకు 5,000 చొప్పున చెల్లించాలని లేదంటే షాపులను తీసివేయిస్తామని తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా ఓ హోటల్ యజమాని తాను కట్టెల పొయ్యి వినియోగిస్తున్నానని నెల డబ్బులు చెల్లించకుంటే హోటల్ మూసివేయిస్తానని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా పట్టణ శివారు చెరువు భూమిలో ఓ వ్యక్తికి చెందిన భూమిని అది ప్రభుత్వ భూమి ఖాళీ చేయమని లేదంటే తక్కువ ధరకు విక్రయించేలా చేసి తిరిగి ఆ భూమినే లక్షలకు అమ్ముకునే ప్రయత్నం కమిషనర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణపై కమిషనర్ రఘుకుమార్ను పల్నాడు న్యూస్ వివరణ అడగగా ఆ ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. తన పేరు చెప్పుకొని సిబ్బంది ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని దీనిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. వ్యాపారం చేస్తున్నామండి 20 సంవత్సరాల నుంచి. అయితే ఈ 2005 నుంచి కూడా ఈ మున్సిపాలిటీ అయిన కాడి నుంచి కూడా ఎలాంటి కమిషనర్ ఇచ్చినా మమ్మల్ని చెప్పలు పోయడం కానీ ఏదన్నా ఇక్కడ డంపులో పోయండి బాబు ఇక్కడ రోడ్లమ్మ పోయద్దు జనాలకు రోగాలు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేవారు. పిలిపించి మమ్మల్ని వారం ఎప్పుడైనా మున్సిపాలిటీ పిలిపించి మాట్లాడారు. ఇప్పుడు ఈ కమిషనర్ పిడుగురాళ్ళలో ఈ రఘుకుమార్ వచ్చిన కాడి నుంచి ఏది ఆ డంపులో పోతుంటే రేత్రిపూట 6:30కి తాళాలు వేపిస్తాడు. తాళాలు వేస్తే తెల్లారకల్లా కాయలు కొబ్బరి బొండాలు ఉండొద్దు అంటాడు. ఉండొద్దు అంటే నైటే పోయాలి, తెల్లారి తిని చూస్తే ఒప్పుకోని అనేవాడు. ఒప్పుకోడు. మళ్ళీ పొద్దున్నే మేము మళ్ళీ చెప్పులు నాడు ఉంటేనో మా దగ్గర మిస్సులు ఉన్నా బళ్ళు ఉన్నా కొబ్బరికాయలు ఉన్నా అవన్నీ తీసుకొని పోయి మున్సిపాలిటీ ఆడ చెరువులో వేసి బొండాలన్నీ సార్ నాది పిడుగురాలు సార్. నేను కేరళ నుంచి మా తాతలు తండ్రులు వచ్చి 50 ఏళ్ళైంది సార్. ఇక్కడే చిన్న చిన్న టీ స్టాళ్ళు హోటళ్ళు పెట్టుకుని జీవిస్తున్నాం. ఇక్కడ 2005లో పిడుగురాళ్ళ మున్సిపాలిటీ అయింది సార్. అప్పటి నుంచి ఎంతోమంది కమిషనర్లు మారారు. అయినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే కమిషనర్ గారు రఘుకుమార్ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని మార్కెట్ కాడ అన్ని కొట్లు అన్ని బళ్ళు అట్టం ఉన్నా సరే నాదే వచ్చి బండి అద్ది నీకు 1,00,000 సార్లు చెప్పాలా, నీకు పొగరు ఎక్కువైంది అని నానా దుర్భర్షలు ఆడతాను సార్. నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు సార్. నేను మానసికంగా ఇంతవరకు నన్ను ఎవరు నేను ఒకళ్ళ జోలికి వెళ్ళినా ఒకళ్ళు నా జోలికి రాదు సార్. అలాంటిది నన్ను ఎరేజ్ చేస్తాడు. నేను మొన్న ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాను సార్. నేను ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులు కమిషనర్ గారే అవుతారు. కాబట్టి పత్రికా విలేకరులు వీళ్ళందరూ సహకరించి పై అధికారులు అందరూ సహకరించి నా ఎందు దయించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అంతవరకు మన పేర్లు చెప్పులు కూడా వెళ్ళి తెచ్చుకోవటం అసహ్యంగా. అసలు మాయాబజార్ పాయింట్ అసలు బాగాలేదు. అసలు ఒక ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. అది మా ఇక్కడ ఎప్పుడు వచ్చిన మాయాబజార్లో కనపడ్డాయి అన్నారు. వాళ్ళు సందీప్ ఉన్నప్పుడు అమౌంట్ అడిగావు నువ్వు. మీ ప్రాణానికి మాట్లాడాలని చెప్పా. కమిషనర్ గారు మీ ప్రాణానికి మాట్లాడండి అబ్బాయి అని చెప్పాను. కమిషనర్ గారు వచ్చి ఇస్తా అని చెప్పా. కమిషనర్ గారు ఇస్తారు మాట్లాడతారని చెప్పా. కమిషనర్ గారు ఏం చెప్పాను. అక్కడ వేయకుండా డంపింగ్ యార్డ్లు వేస్తే వ్యాపారం చేసుకోమని చెప్పారు. మేము అక్కడ నుంచి బైపాస్ మొత్తం క్లియర్ చేయించి మొత్తం డంపింగ్ యార్డ్లో వేయించి డైలీ కొట్టిని మొత్తం డంపింగ్ యార్డ్లో వేస్తున్నాం. అయినా కానీ మేము లేనప్పుడు పొద్దున్నే 5 గంటలకు వచ్చి కొబ్బరి బొండాలు కొట్టు వాళ్ళే తీసేసి పట్టలు కూడా తీసేసి 100 కాయలు 200 కాయలు వాళ్ళకి ఎన్ని కావాల్సింది అన్ని తీసుకుని వస్తున్నారు. అదేందని అడిగితే అసలు నీ కొట్టు తీసేయమంటున్నారు. అదేం సార్ అంటే రోజు నువ్వు రోడ్డు మీద వ్యాపారం చేయకూడదు, ఇంట్లో పెట్టుకొని కొబ్బరి బొండాలు. ఇప్పుడు మీరు ఇస్తారా డబ్బులు నాకు మీరు ఎంత వస్తుందో రావట్లేదు. మీరు చేసుకునే వ్యాపారం వల్ల మీకు ఎంత వచ్చేది నాకు అన్నీ తెలుసు. మాకు 50,000 రూపాయలు ఇస్తారా అని అడుగుతున్నాడు. మాకు ఏ దిక్కు లేక ఇంకా మాకు తట్టుకోలేని పరిస్థితి. పోయినసారి పెట్రోల్ ఉంది. మరి ఇప్పుడు రాష్ట్రాలు చేసి ఐలాండ్ సెంటర్లోనే ఇది ఆత్మహత్య చేసుకోవాలని అనిపించి బాధ పెడుతున్నాడు. సచ్చినా ఒకటి బతికిన వచ్చిన ఒకటి. ఈ కమిషనర్ మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు. ఇంతమంది వచ్చి కమిషన్లు వచ్చినా ఏదో చెప్పి రోగాలు వస్తాయే ఎక్కడ పెడితే అప్పుడు చెప్పలేదని మాకు చెప్పి డంపులో పోపించాడు. కానీ డంపులో పోస్తుంటే మళ్ళీ మమ్మల్ని 6కి తాళాలు వేయటం, తాళాలు వేసినా గేడ పోసినా మమ్మల్ని వెంటాడి ఏదైతే ఆయనకి డబ్బులు ముట్టలేదు, ముట్టాలా, నా డబ్బు నాకు ముట్టితే మీరు ఏదైనా చేసుకోండి, నా డబ్బులు ముట్టకపోతే మీరు ఎంత తేలుతున్నట్టు ఆయన ఆలోచన విధానం ఉందండి. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. పై అధికారులు కూడా కలెక్టర్ గారికి మున్సిపాలిటీ పై అధికారులకు కూడా మేము పిటిషన్ పెట్టి రాష్ట్రాలు చేసి రేపు ఎంఆర్ఓ దగ్గర పోవాలని చూస్తున్నామండి.
ఇప్పుడు మున్సిపాలిటీలో అనేది ఇప్పుడు అనేక మంది వ్యాపారస్తులు కానీ కొబ్బరి బొండాలు అమ్ముకోవటం కానీ ఇట్లా రోడ్డు పక్కన టిఫిన్ అంగళ్ళు ఇవి కానీ చాలా పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. దాదాపుగా మామూలుగా చిన్న వ్యాపారస్తులు రూములు అద్దెకు తీసుకోవటం ఇదంతా ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న వ్యాపారాలని రోడ్ సైడ్ చేసుకుంటారు. రోడ్ సైడ్ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు, ప్రజలకు ఇబ్బంది లేనంతకాలం. కానీ ఒకళ్ళు చేసుకున్న వ్యాపారం ఇంకొకళ్ళకి అసౌకర్యంగా ఉండకూడదు. ముఖ్యంగా నా దృష్టికి తీసుకురావాలి. ఎవరు అడిగారు, ఎవరు తీసుకొచ్చి ఎవరికి అమౌంట్ ఇచ్చారు అనేది కనుక తీసుకొస్తే ఇమీడియట్గా ఆ కన్సర్న్ పర్సన్ని అతను టెంపరీ అయితే కంపల్సరీ తొలగించడం, పర్మనెంట్ ఉద్యోగస్తుడు అయితే మాత్రం ఇమీడియట్గా ఆ ఆరోపణని ప్రూఫ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అది కూడా కాకుండా వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి పై అధికారులు కూడా తెలియజేస్తూ అతను సరెండర్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు నాకు కూడా వచ్చినాయి. ఒక భాషా స్వీట్ బండి దగ్గర కూడా ఇట్లాగే స్వీట్స్ కమిషనర్ పేరు మీద తెచ్చుకున్నారండి అని వచ్చింది. 1000 రూపాయలు 1500 స్వీట్స్ ఏ ఎదవా తినడం అంత దారుణంగా. ఈ రకంగా అతను కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేర్లు కూడా ఈరోజు చెప్పున్నారు. వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాము. ఇట్లా ఎవరైనా సరే ఏ టౌన్ ప్లానింగ్ కానీ, రెవెన్యూ సెక్షన్ నుంచి కానీ, అదేవిధంగా శానిటేషన్ సెక్షన్ నుంచి కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కానీ డబ్బులు కానీ ఎవరన్నా అడిగినట్టు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా నేను దాన్ని అతని మీద చర్య తీసుకోవటమే కాకుండా అది మళ్ళీ జరగకుండా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను.